నీటిని వరుణుడు పేరు పెట్టి మనం పూజ చేయాలి. వరుణుడు అంటే ఎవరన్నా మీకు తెలుసా? మీ పంట పండాలంటే ఏంటి కావాలి? వాన కురిపించేవాడే వరుణుడు. మనం తినే ఆహారం రావాలంటే వరుణుడు అనుగ్రహం లేకపోతే మనకు తినడానికి తిండి, తాగడానికి నీరు ఏదీ లేదు. కాబట్టి ఆ కర్మ చేసేటప్పుడు వరుణదేవా, నువ్వు ఎలాగైతే చల్లగా ఉంటే నీరు చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా? నీరు ఎలాగైతే చల్లగా ఉంటుందో వరుణదేవా, నిర్మలమైన మనస్సుతో మేము చేస్తున్న కర్మలో కూడాను మాకు ఆశీర్వదించి మా కుటుంబాన్ని చల్లగా చూడు కాపాడి రక్షించండి అని చెప్పిన వరుణదేవుని తలుచుకొని ఆ కలశాన్ని వరుణ్ పెట్టాలి. వరుణుల్లోనే శక్తి అంతా ఉంటుంది. మానవుడు బతకాలంటే నీరు కావాలి, వంట చేసుకోవాలంటే నీరు కావాలి, తాగడానికి నీరు కావాలి, మందు వేసుకోవాలంటే నీరు కావాలి, స్నానం చేస్తానికి నీరు కావాలి, ఆఖరికి దీనికి వెళ్ళినప్పుడు నీరు కావాలి. అర్థమైందా? మొత్తం అతని చేతిలోనే ఉంది. కాబట్టి శివానా పృథ్వీ లింగి కింద శివానా పృథ్వీ భవాన్యక్షరాలు వేసిని యస్నాన్ సర్వసప్రదాం శారదాలోకాన్ దేవితాం విష్ణార్థాతో దారి దేవి పవిత్రం కుసర్పద లింగి కింద చూడండి. ఇప్పుడు మనం పృథ్వీ అంటే భూమికి తడుచుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామండి? భూమి మీద కూర్చున్నాం కదా. ఈ దేని మీద వెళ్తామండి? 1 2 భూమి మీద వెళ్తాం, ముక్కు దేవుడు భూమి మీద చేస్తాం, ఉమ్మేస్తే భూమి మీద ఉమ్ముతాం. ఇన్ని రకాలు చేస్తామా? మరి ఆవిడ మనం మాట్లాడేటప్పుడు మన నోటి పెట్టి తుప్పలు పక్కన పెట్టి తిడతాడా లేకపోతే ముద్దు పెడతాడా? పెడతాడు కదా. అలాగే భూమి మీద పొరపాటు మనం వెళ్తున్నప్పుడు ఎవరికైనా తిరిగిన పెడతాడా ముద్దు పెడతాడా? పక్కన వాడి తెస్తున్న తిరిగినప్పుడు ఎంతమంది కొన్ని